ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలో 128వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించితేవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక కుటుంబంలో ఒక యజమానుడు తన భార్య తన పిల్లల గురించి ప్రభు మాట్లాడుచున్నాడు. నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కష్టార్జితము నీవు అనుభవించదు, నీకు మేలు కలుగును. ఈ దినాల్లో మనం ఎంతో కష్టపడి పనిచేస్తుంటాం, కానీ ఆ కష్టార్జితం మరి దుర్వ్యసనాల పాలైపోయి లోకంలో ఎంతో వ్యర్థమైన పరిస్థితులు గుండా కుటుంబ వ్యవస్థలు పాడవుతున్నటువంటి దినాలు మనం చూస్తున్నాం. ఆ వచ్చే కష్టార్జితం ఏ రకంగా కూడా మేలుకరముగా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు, నీకు మేలు కలిగిద్ది. ఎప్పుడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరికీ ఇలాంటి అనుభవం కలిగి ఉంటారు. అంతేకాదు, వాని లోగిట భార్య ఫలించు ద్రాక్షబళ్ళు వలె ఉంటుంది, వాని భోజనపు బల చుట్టూ కూడా పిల్లలు ఒలివ మొక్కల వలె ఎదుగుతారు. దేవుడు సియోనులో నుంచి వారిని ఆశీర్వదిస్తాడు, వారి జీవిత కాలము క్షేమము కలిగిద్ది. పిల్లల తరములను చూసి సమాధానము కలిగిన కుటుంబంగా ఉంటుంది. అయితే మన జీవితాల్లో మనం, ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ కష్టార్జితాన్ని నీ కుటుంబ జీవితంలో నీవు అనుభవించగలుగుతున్నావా? నీకు మేలు కలుగుతుందా? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటున్నారు? నీ లోగిట భార్య ఎలా ఉంటుంది? ఫలిస్తుందా? అయితే ఒకవేళ ఆ విషయంలో బలహీనంగా ఉంటే ఇప్పటికైనా నీ ఆత్మీయ జీవితాన్ని మార్చుకుంటే మంచిది. దేవుని యందు భయమును భక్తిని మనం కలిగి ఆయన త్రోవలు యందు చక్కగా నడుచుకుంటే ఆ కుటుంబ వ్యవస్థను దేవుడు ఆత్మీయంగా కడతాడు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో మనం నోవాహు కుటుంబాన్ని కనుక గమనిస్తే, నోవాహు ఆ దినముల్లో ఆ తరం వారిలో నిందారహితుడిగాను మరి నీతిమంతుడిగాను దేవుని దృష్టికి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగాను దేవుని మాట ప్రకారం నడుచుకున్నవాడుగా ఉన్నాడు కనుక ఆ తరం వారిలో మరి దేవుడు జలప్రళయం నుంచి తప్పించి ఆ ఇంటి వారైన ఆ భార్య పిల్లలు కుమారులు కుమారుళ్ళు 8 మంది సంతానాన్ని కూడా రక్షించి వారిని బహుతరములకు సంతోషకారణంగా దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప అనుభవం! ఆ కుటుంబ వ్యవస్థను చక్కగా కట్టాడు. ఎందుకయ్యా అంటే నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతిపరుడు, నిందారహితుడు. తానే కాదు, తన కుటుంబ సభ్యులు కూడా దేవునికి విధేయత చూపించిన వారు. అందుకే ఆ కుటుంబం ధన్యతలోనికి నడిచింది. వారు ఎలా ఉన్నారంటే ఆశీర్వదించబడ్డారు దేవుని చేత. ఆ తరము వారిలోనే ఆశీర్వదించబడ్డారు. ఆ తరం వారిలో ఉన్నవారందరూ కూడా జలప్రళయం నశించినప్పటికీ వారిని దేవుడు మరి ఓడలోకి ఎక్కించి ఆ తరం వారిలో రక్షించి ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని కూడా ఫలభరితంగా చేస్తాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఒకటి నువ్వు కలిగి ఉండాలి, దేవుని యందు భయమును భక్తిని కలిగి నిశ్చయంగా ఆయన త్రోవల్లో నడిచే అనుభవాన్ని నీవు నీ కుటుంబం కలిగి ఉంటే చక్కగా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరి యొక్క శ్రేష్టమైన దినం మాకు అనుగ్రహించినందుకై వందనాలు. నువ్వు రక్షకుడు, అద్వితీయ దేవుడు. అవునయ్యా, నిశ్చయముగా మా చేతుల కష్టార్జితం మేము అనుభవించాలంటే నీ యందు భయభక్తులు కలిగిన నీ త్రోవలు యందు నడుచువారముగా మేము ఉంటే తప్పక మీరు సియోన్లో నుంచి ఆశీర్వదిస్తారు. ప్రతి కుటుంబాన్ని అలాగూ మీరు ఆశీర్వదిస్తూ రండి ప్రభువా. వారి కష్టార్జితం వారు అనుభవించినట్లుగా, వారి పిల్లలు దీవించబడినట్టు, వారి కుటుంబంలో లోగిట భార్య ఫలించినట్లుగా సియోనులో నుంచి మిక్కటమైన ఆశీర్వాదాన్ని కుటుంబాల పక్షంలో దయచేయము తండ్రి. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించము, సహాయం చేయము. ఆయా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము తండ్రి. మీ చేతి కిందకి తీసుకోండి. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తే మా పనుల భారంలో మీరు తోడైండి నడిపించమని
యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.